తిరుమల తిరుపతి దేవస్థానం ఛానల్ మాదిరిగానే శ్రీశైలం శైవ ఛానల్ను ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. సచివాలయంలో శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ నూతన క్యాలెండర్ లోగోను మంత్రి ఆవిష్కరించారు. తిరుమల మాదిరే శ్రీశైల ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు. శ్రీశైల ఆలయంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించి వారి కోసం సున్నిపెంట వద్ద 450 ఎకరాల్లో ఉచితంగా ఇళ్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఆలయ ప్రాంగణంలో 10 కోట్లతో నక్షత్ర వనం నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఇందులో శివునికి ఇష్టమైన బిల్వ మొక్కలు పెంచుతామని తెలిపారు. దేవాలయం చుట్టూ మాస్టర్ ప్లాన్ లో భాగంగా 90 అడుగుల మాడవీధులను నిర్మాణం చేయటం, తద్వారా అక్కడ జరిగే అన్ని ఉత్సవాలని కూడా ఆ మాడవీధుల గుండా నడపటం ద్వారా భక్తులకి సౌకర్యవంతంగా వీటిని వీక్షించే పరిస్థితిని కల్పించటం, దీంతో పాటుగా ఒక శైవ ఛానల్ శ్రీశైలం కేంద్రంగా నిర్వహించాలనే ఒక సంకల్పాన్ని కూడా చేసి భక్తులకి సౌకర్యవంతమైన ఏర్పాట్లను అక్కడ చేయటం, అలాగే హెలీ టూరిజంను కూడా ఎప్పటికే ప్రమోట్ చేయడం జరిగింది. అతి తక్కువ సమయంలో శ్రీశైలంకి చేరే పరిస్థితి కల్పించటం, అతి త్వరలోనే దొనకొండలో ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయటం ద్వారా ఇక్కడి నుంచి 4 లైన్స్ రోడ్ని శ్రీశైలానికి కలపటం ద్వారా భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కూడా కల్పించాలని ఇలా బహుముఖంగా శ్రీశైల అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది.